నంద్యాల జిల్లా ముచ్చుమరిలో అదృశ్యమైన చిన్నారి వాసంతి కోసం ఎత్తిపోతుల కెనాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏపీఎస్డీఆర్ఎఫ్ తో పాటు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేస్తున్నారు. కొందరు మైనర్లు బాలికను అత్యాచారం చేసి తర్వాత హత్య చేసి కెనాల్లో పడేశామని పోలీసుల విచారణలో అంగీకరించారు. దీంతో ఆ చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. కెనాల్లో రెస్క్యూ ఆపరేషన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ముచ్చుమరి గ్రామంలో మైనర్ బాలిక అదృశ్యం సంచలనం రేపింది. నంద్యాల జిల్లాలో సంచలనం మారిన ఈ ఘటన ఆదివారం రోజు చోటు చేసుకుంది. నేటికి 4 రోజులైనా కూడా బాలిక ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. పోలీసులు అయితే ఎస్డీఆర్ఎఫ్ రంగప్రవేశం చేసి పోలీసులు రెస్క్యూ టీం ద్వారా ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతం మనం ఏదైతే ముచ్చుమరి ఎత్తిపోతల కెనాల్లో ఉన్నాము, అంటే ఇక్కడ కెనాల్లో మన ఎంపీ నంద్యాల ఎంపీ శబరి కూడా పోలీస్ సిబ్బందితో పాటు పర్యటిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే తనిఖీ చేస్తూ ఈ అమ్మాయి ఆచూ కోసము ఏదైతే ముచ్చుమరి ఎత్తిపోతగల ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉన్నాం మనము. ఈ కెనాల్లోనే ఈ ఆకతాయి ముగ్గురు బాలురు ఈ ఆకతాయి బాలురు అమ్మాయిని అంటే నమ్మించి తీసుకొచ్చి అంటే ఏదైతే సండే రోజు ఆదివారం రోజు పార్కులో ఆడుతున్న ఆ బాలికను ఆశ చూపి నమ్మించి ఇక్కడ ఏదో కాయలు పళ్ళు ఉన్నాయని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ వచ్చాక అత్యాచారం చేసి ఆ తర్వాత మర్డర్ చేసి ఈ కెనాల్లో పడేశారనేది అందరూ చెప్తున్నమాట. పోలీసుల్లో విచారణలో కూడా ఆ ముగ్గురు బాలురు ఈ విధంగా చెప్పినట్టు తెలుసా ఉంది. అయితే ఎక్కడ అంటే స్పెసిఫిక్గా పలానా చోట పడేశామనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 2 చోట్ల అయితే చూపించినట్లు తెలుస్తూ ఉంది. అంటే అమ్మాయిని పడేస్తే అమ్మాయితో పాటు రాళ్ళు కట్టారనే ఒక వాదన కూడా విడిపడుతుంది. అంటే రాళ్ళు కట్టి పడేసినప్పుడు బాడీ అంత తొందరగా నీళ్ళలో తేలదు అనేది ఒకటి తెలుస్తూ ఉంది. అయితే 4 రోజులైనా కూడా అంటే జనరల్గా ఒక డెడ్ బాడీ నీళ్ళలో ఉంటే 48 గంటల్లో బయటికి రావాల్సి ఉంటుంది. అలాంటిది 4 రోజులైనా కూడా ఇప్పటికీ రావట్లేదు. అంటే ఇక్కడ కొంతమంది గ్రామస్తులు వెలుగుస్తున్న అభిప్రాయం ప్రకారం అయితే ఆ చేపలు కూడా డెడ్ బాడీని తింటాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నీటి కుక్కలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నాయని అవి కూడా ఒకవేళ బాడీ దొరికినట్టయితే తినే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఏదైతే పోలీసులు అయితే ఈ కేసును ట్రేస్ అవుట్ చేస్తాము, త్వరలోనే బాడీని కూడా తీస్తామని చెప్తా ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది దానివల్ల అంటే వాళ్ళు రౌండ్స్ వేయడం వల్ల నీళ్ళలో కదలిక వచ్చి అంటే డెడ్ బాడీ ఒకవేళ అడుగు బాగానే ఉంటే పైకి లేసే అవకాశం ఉందని వాళ్ళైతే రౌండ్స్ వేస్తున్న పరిస్థితి తెలుస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ ఏదైతే బోటు కనిపిస్తుందో అక్కడ ఆ బోటులో ఎంపీ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. అంటే స్వయాన ఎంపీ రంగప్రవేశం చేసి ఈ చర్యలన్నీ కూడా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గ్రామస్తులు కూడా ఏదైతే ఈ కెనాల్ గట్టు వైపు గ్రామస్తులు భారీ ఎత్తున బారులు తీరి అంటే ఈ బాలిక ఆచూకీ కోసం ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఇంతకు బాడీ ఉందా లేదనే ఒక ఉత్సుకత అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఆందోళన తల్లిదండ్రుల్లో అయితే ఆందోళన ఉంది. గ్రామస్తులు కూడా చాలా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఉదయం నుంచి అంటే రాత్రి పగలు తేడా అనుకోకుండా ఇక్కడ గ్రామ ప్రజలు భారీగా మోహరించి ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పోలీసులు 4 రోజులుగా శ్రమిస్తున్నా కూడా బాలిక ఆచూకీ దొరకకపోవడం కొంత ఆందోళన కలిగిస్తున్న విషయం. అంటే చివరికి తల్లిదండ్రులు అంటే మా అమ్మాయి కనీసం డెడ్ బాడీ అయినా మాకు దొరుకుతుందా లేదా అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక అభంశుభం తెలియని బాలిక పట్ల ముగ్గురు అంటే పాఠశాల విద్యార్థులు, 2 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు, ఒకరు 5వ తరగతి చదువుతున్న విద్యార్థి, ఈ ముగ్గురు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇది ఈరోజు రాత్రికా లేదా రేపా అంటే అమ్మాయి బాడీ ఇంతకు ఉందా లేదనేది అయితే అందరిలో కలుగుతున్న అనుమానాస్పద విషయంగా మిగిలిపోయింది. బట్ ఏదైతేనేమి అంటే ముచ్చుమరి గ్రామం ప్రధానంగా ఎంపీ స్వగ్రామం కావడము, అంటే రాయలసీమ ఉద్యమ నేతగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ స్వగ్రామం కావడము, అదేవిధంగా ఆయన కూతురు ఎంపీగా గెలవడము, వారి స్వగ్రామంలో ఒక అమ్మాయి అంటే అది మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన అయితే దేశవ్యాప్తంగా సంచలనం వినిపింది. ఒక పార్లమెంట్ మెంబర్గా ఉన్న ఆమె స్వగ్రామంలో ఈ అమ్మాయి ఆచూకీ తెలియకపోవడం, దాన్ని ట్రేస్ అవుట్ చేయకపోతే ఇది పెద్ద వైఫల్యంగా భావించే అవకాశం ఉంది. అందుకే ఎంపీ గారు దీన్ని సవాలుకు తీసుకొని స్పష్టంగా అయితే పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేస్తారు. మీరు ఏం చేస్తారో తెలియదు, ఏ విధంగా చేస్తారో తెలియదు, వీలైనంత త్వరగా కేసును ట్రేస్ అవుట్ చేయాలని ఎంపీ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ ముమ్మర గాలింపులు అయితే అటు ఎస్డీఆర్ఎఫ్ బృందం కావచ్చు,
గద ఈతగాళ్ళు కావచ్చు ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. మరి ఈరోజు నైట్కి బాడీ తేలే అవకాశం ఉంది, ఒకవేళ ఉన్నట్లయితే, లేదా రేపటికంతా ఏదో ఒకటి తేలిపోయే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. బట్ బీఆర్కే న్యూస్ ఈ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో అయితే మనము ఈ నీటి ఏదైతే కెనాల్ ఉందో కెనాల్ పై నుంచి బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడవచ్చు. అంటే ఇదే కెనాల్లోనే బాడీ ఎక్కడుందనేది, ఇప్పుడు ఇంత పెద్ద కాలువలో బాడీ ఎక్కడున్నది అనేది ఎవరికి అంతపట్టిన విషయంగా మారింది. ఒకవేళ నిజంగా కెనాల్లో పడేస్తారా, లేకపోతే మరి ఎక్కడైనా దాచిపెట్టి లేదా పాతిపెట్టి పిల్లలు పోలీసుల్ని దర్యాప్తు చేస్తున్న సిబ్బందిని తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నది. ఈ పోతిరెడ్డి ఎత్తిపోతల పథకం ఈ కెనాల్లో మనం చూస్తున్న ఈ విజువల్స్, ఈ కెనాల్లో మరి ఈరోజు రాత్రికో లేదా రేపటికైనా ఆ బాడీ బయటికి వస్తుంది, మేము ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేస్తామని పోలీసులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఏదైతే బాలిక ఆచూకీ మనకు తెలిసే అవకాశం ఉంది. మరి ఎంపీ గారు అయితే స్వయాన అంటే ఈ బోటింగ్లో ఆమె ఇప్పటికే 2 సార్లు, మధ్యాహ్నం ఒకసారి ఇప్పుడు ఒకసారి 2 సార్లు తిరిగి పోలీసులకి గైడెన్స్ చేస్తూ తన అనుమానాలు కూడా వ్యక్తపరుస్తూ ఈ విధంగా ఎక్కడ జరిగింటది ఏంటని కూడా వాళ్ళతో మాట్లాడుతూ నిమిషం మాట్లాడుతూ ఈ కేసుని చాలా స్పెసిఫిక్గా బాధ్యతగా తీసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మరి ఇది ఎక్కడి దాకా వస్తుంది, ఎప్పటికి తేలుతుంది అనేది మరికొంత సమయం మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ బాబీతో బస్వరాజ్, బీఆర్కే న్యూస్.